శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, కర్కాటక రాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4వ పాదాలు. ఈ 9 పాదాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తాయి. గమనించండి. ముందుగా ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. 2 రూపాయలు ఉంటే 11 రూపాయలు ఖర్చు కింద ఉంటుంది ఈ సంవత్సరం. నలుగురు మంచి అంటే 7గురు చెడ్డ అంటారు. ఏ పని తలపెట్టినా ఈ సంవత్సరం వీరికి పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. కొంచెం జూన్ నెల నుండి వీరికి కర్కాటకంలో గురుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వృత్తి అనుకూలతది కూడా ఉంటుంది. విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశం లభించేటువంటి అవకాశం, అంటే కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది గురుబలం చేత. వీరు మాట జారడం వల్ల విభేదాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. అనేకమైనటువంటి సమస్యలు కూడా దీనివల్ల ఎదురయ్యేటువంటి అవకాశం. తగినటువంటి జాగ్రత్త చాలా అవసరం ఈ రాశి వారికి. అక్టోబర్ మరియు జనవరి నెల మధ్యలో వీరికి రుణాలు తీరేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కిందటి సంవత్సరం కాస్త రుణాలు చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ నెలల్లో తీరేటువంటి అవకాశమే వీరికి కనిపిస్తోంది. అలాగే కోర్టు సమస్యలు ఇటువంటి ఉన్నా కానీ తీరేటువంటి అవకాశం కూడా ఆ నెలల్లోనే వీరికి కనిపిస్తోంది. ఎప్పుడు అక్టోబర్ టు జనవరి మధ్యలో. ఉద్యోగంలో కూడా బదిలీలు అవి కూడా అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తోంది వీరికి. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. నిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. కనీసం ఆదివారాలైనా సరే ఇవి చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయం, నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి వీరు. దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయ ఆరాధన చేయడం వీళ్ళకి చాలా యోగించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య 2, 7. ఈ సంఖ్యల్లో కనుకను వీరు ఏదైనా పని చేసినట్లయితే ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి మంగళవారం, గురువారాలు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం. అందువల్ల తప్పకుండా వీళ్ళు దత్తాత్రేయ ఆరాధన చేయాలి. నవగ్రహాలకి, దక్షిణామూర్తికి చేయడం వల్ల వీరి యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకుని బయటపడేటువంటి అవకాశం మనకి త్వరగా కలుగుతుంది. ఈ నవగ్రహాలకి ప్రదక్షిణ మీ ఓపికను బట్టి 11 కానీ 21 కానీ చేయడం వల్ల మరి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి సమస్యలు త్వరగా పరిష్కారమై బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. గమనించి తప్పకుండా ఈ నియమాలు అయితే మీరు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి. హరి ఓం తత్సత్. స్వస్తి.